హాయ్ ఫ్రెండ్స్, అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? నేనైతే బుజ్జి వినాయకుడిని చక్కగా మట్టితో రెడీ చేసి వినాయక పూజ అయితే చేసుకున్నానండి. నేను వినాయక పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్గా నేనైతే ఇంట్లోని ఉన్న వాటితో డెకరేషన్ అయితే చేసుకున్నానండి. మన తోటలో అరటి మొక్కలని నేను కట్ చేసుకున్నాను కదండి, గ్లాస్ నీటిలో వేసి చక్కగా మండపంలో ఇలా అమర్చానండి. తర్వాత నిన్న నేను వీడియోలో చూపించాను కదండి, కొన్ని మొక్కలు అవి కూడా నేను తెచ్చి ఇలా అలంకరించుకున్నానండి. పసుపు వినాయకుడు అయితే ఇదంతా కూడా మట్టితో చేసిన వినాయకుడేనండి. నేను ఇలా మన తోటలో ఉన్న కొమ్మల్ని పువ్వుల్ని అలంకరించుకున్నాను. అలానే మనం తోటలో తామర పువ్వు అండి ఎంత బాగా వినాయకుడి కోసం విడిచిందో చూసారా. అసలు వరలక్ష్మి పూజకి పుయ్యలేదని నేను చాలా బాధపడ్డాను, కానీ కరెక్ట్గా వినాయక చవితికే పుయ్యాలని చూసారా. ఇదేనండి ప్రకృతి మహస్యం అంటేని. ఇవాళే పుయ్యాలి చూడండి, ఇవాళే పూసిందండి. ఇది కూడా ఇంకా ఇడుస్తూనే ఉంది, మనం ఇంకా మొగ్గగా ఉంది. ఇది ఎక్కువ అండి, 10 ఆ సమయంలో పూస్తుందండి. ఇంకా మనకి 10 అవ్వలేదు, అందుకే ఇడుస్తూ ఉంది. ఒక అరగంటలో ఇడుస్తుంది చూసారా. మన తోటలో ఎంత చక్కటి పువ్వులండి, ఎంత బాగున్నాయి చూడండి. ఉదయాన్నే భలే పూస్తాయి ఇవి, ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి దేవుడికి కోసుకుంటే ఇట్టే ఓడిపోతాయండి, నేనైతే కొయ్యలేదు. అలానే మన చూసారా గడ్డి గులాబీ కూడా ఎంత బాగా విడిసిందో. ఇలా మన తోటలో ఎన్నో పువ్వులు ఉన్నాయండి. అయితే మనం వినాయకుడికి ఇలా మట్టి ముద్దనే పెట్టి నేనైతే వినాయకుడి వెనక్కి గొడుగులా దీన్ని అమర్చానండి చూసారా. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత అదృష్టం ఉంటే మనకి కావాలి అన్న పువ్వు ఆ సమయానికి ఇడిసింది అంటే చాలా హ్యాపీ కదండి. నాకు వరలక్ష్మి పూజకి 2 సంవత్సరాలు కూడా అలాగే పూసాయండి. ఈ సంవత్సరం పుయ్యలేదు అని బాధపడ్డాను, కానీ వినాయకుడి దయ వల్ల నా తోటలో వినాయకుడికి ఒక తామర పువ్వు పూసింది అంటే చాలా హ్యాపీ కదండి. అలానే మనం పూజకి పసుపు వినాయకుడిని కూడా చెయ్యాలి కదా. నేను చాలా సింపుల్గా, పిల్లలది దగ్గర లేరు కదండి, నేనే చేసుకోవటం చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. అలానే మన తోటలోనండి 15 రకాల పత్తిళ్ళు అయితే దొరికాయండి. వీడియోలో నేను 12 రకాలు చూపించాను, కానీ ఇంకా మిస్ అయినవి ఉన్నాయండి. విరజాజి కూడా పత్తిరే కదండి. ఇలా నేను చాలా హ్యాపీ అనిపించిందండి. మన తోటలో 15 పత్తిర్లు, బయట నుంచి కూడా నేను కొన్ని పత్తిర్లు అయితే తెచ్చానండి. దగ్గర 19 పత్తిర్లతో నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు మన ఫ్యామిలీ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెరుకు గడలండి వినాయకుడికి చాలా ఇష్టం కదా, గరిక. ఇలా వినాయకుడికి ఇష్టమైనవి అన్నీ కూడా మన బుజ్జి తోటలో ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. నాగపంచమి పూలు అలంకరణకి చాలా అందంగా ఉన్నాయండి, కానీ మన తోటలో మందారాలు అయితే పువ్వులు అయితే లేవండి. అందుకే కొంచెం మందారాలు లేకపోతే మనకి కొంచెం డల్గానే ఉంటుంది. అయినా వినాయకుడికి ఎక్కువ వైట్ అంటే ఇష్టమండి, ఎందుకంటే ఆయన చదువుల సరస్వతికి అధినేతుడు కదా. అందుకే తెల్లటి పువ్వులతో పూజ అయితే స్టార్ట్ చేశానండి. కానీ కలువ పువ్వు మీదే ఉందండి దిష్టి అంతానే, చాలా బాగుంది కదా. మన తోటలో ఇదే చెట్టునండి 4-5 కింద విడదీసి నేను వేస్తానండి, ఎందుకంటే మనకి పువ్వులు పూసే వాటిని వేసుకుంటేనే ఇలా అవసరానికి ఒక పువ్వు పూస్తుంది. నేను పూజ అయితే ఇంత సింపుల్గా చేసేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సర్వేజన సుఖనో భవంతు. నేను వినాయకుని ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే క్లిక్ చేసేయండి. ఉంటానండి.